నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సెషన్ కోర్టులో చుక్కెదురు. మధ్యంతర బెయిల్ మంజూరు. తదుపరి విచారణ ఏప్రిల్ 13కి వాయిదా. ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకువచ్చామన్న మంత్రి కేటీఆర్. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరపున శిక్షణ అందిస్తామని వెల్లడి. హైదరాబాద్లో మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ రామోజీరావును విచారించిన ఏపీసీఐడి. చిట్ ఫండ్ చట్టం నిబంధనను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఆరా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కంటి వెలుగు శిబిరం ప్రారంభం. పలువురికి కంటి అద్దాలను అందజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మోదీ అనే ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం 2 ఏళ్లు జైలు శిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోంది అని రాహుల్ వ్యాఖ్యలు చేయగా గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే న్యాయవాది పూర్ణేష్ మోదీ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్కు జైలు శిక్ష పడింది. అయితే ఈ పరువు నష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. కాగా నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూల్ రూఫ్ ఉపయోగపడుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇల్లు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంటు వాడకం పెరిగిపోతుందని చెప్పారు. దీంతో కరెంటు బిల్లు భారీగా వస్తుందని, ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం కూల్ రూఫ్ పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతోందని మంత్రి తెలియజేశారు. కూల్ రూఫ్ వల్ల మీటర్కు కేవలం 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల కరెంటు వాడకం తగ్గి ఆ మేరకు బిల్లు కూడా తక్కువ వస్తుందని, కూల్ రూఫ్కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తోందని వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరపున శిక్షణ అందిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్కు ఉపయోగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టార్గెట్ ఈ సంవత్సరం రీచ్ అవుతే అప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవచ్చు. మనం దేశం అంతా ఊరేగింపు తీసుకొని మరి మేము చేసాం, మీరెందుకు చేయలేదని అడగొచ్చు. కాబట్టి డెఫినెట్గా సంథింగ్ దట్ వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు. బట్ ఐ హోప్ దట్ కెన్ హ్యాపెన్. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ సో మచ్. No, Sridhar, like Sandeep, sorry, like I was saying, it will not be successful without participation of all the builders, all the people who are going to construct houses, and all those who already have built their homes. Now, how do we go about doing it? That's why if you look at our targets also, we have set quite modest targets. For the first year, it's only 7.5 square kilometers, which, of course, Vishal Garg will tell me that it's several notches above New York and others. But I think it's a fairly reasonable objective. Like I said, the first thing is, the town planning department has now been mandated as part of the policy to provide an occupancy certificate after cool roofing is done. That's one way of ensuring that it becomes mandatory from here on. Secondly, like I was telling them, we have to sensitize our people and help them understand that this is not additional monies being invested. This is actually an investment that is going to pay off in no time. So not only will this keep you cool, it will also help you in terms of overall returns on your investment. The third thing is OC mandatory చేయడమే కాకుండా TS BPAS లో కూడా, TS బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇన్కార్పొరేట్ చేశాము. దీన్ని కొంత ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి. రెండవది సెన్సిటైజ్ చేస్తాము. విల్ సెన్సిటైజ్ పీపుల్ యాజ్ టు వై దిస్ ఇస్ నీడెడ్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ ఐ వాజ్ సేయింగ్, I think if we can start
with this collaborative approach of onboarding citizens, onboarding, residential. హైదరాబాద్లోని శైలజ కిరణ్ నివాసంలో సోమవారం ఆమెతో పాటు రామోజీరావును ఏపీ సిఐడి విచారిస్తోంది. చిట్ ఫండ్ చట్టం నిబంధనను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై A1గా రామోజీరావు, A2గా శైలజతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లపై సిఐడి అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సిఐడి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సిఐడి అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే 4 బ్రాంచ్ మేనేజర్లను సిఐడి అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ సోదాల్లో భారీగా అక్రమాలను గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమమేనని తేల్చిన సిఐడి ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో పాటు చిట్ గ్రూపులకు చెందిన ఫామ్ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా 7 మార్గదర్శి బ్రాంచుల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సిఐడి అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజ కిరణ్లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజ కిరణ్లను నోటీసులు ఇచ్చిన సిఐడి నేడు విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 120B, 477, రెడ్ విత్ 34, కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం 1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఏపీ సిఐడి అధికారులు 4 మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. మనకు లొకేషన్ పంపించా తీసుకొని హెల్త్ బాగాలేదండి. డాక్టర్ వచ్చింది. డాక్టర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 21వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. పలువురికి కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామం 12వ వార్డులో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేద ప్రజల పక్షాన పోరాటం చేసిన ధీరశాలి దొడ్డి కొమరయ్య అని, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. వారి యొక్క స్ఫూర్తితో కురుమజాతి చైతన్యం కావాలని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. నేడు దొడ్డి కొమరయ్య గారి 96వ జయంతి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా హత్నూర మండల కురుమ కులబాంధవులందరూ కూడా నమస్సుమాంజలు శనార్థి. నేడు ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. ఈ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వేగు చుక్క కురుమల ఇక్కడ ఆరాధ్యమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కురుమలందరూ కూడా చైతన్యవంతంగా కావాలి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి ఇక్కడ
జయంతి ఉత్సవాలను అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి నిన్ననే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి విగ్రహాలను ఖచ్చితంగా ట్యాంక్ బండి పైన అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ కుటుంబ సంఘం తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా ఆత్మూరు మండల కుటుంబ సంఘం సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆత్మూరు మండల కులబాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కుర్మా, జై కుర్మా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం సికింద్రాబాద్ గత 15 సంవత్సరాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ రామస్వామి గారు. వీరు ముఖ లక్షణములు, హస్తరేఖలు, పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవడం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రేమ పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైతిఫైల్ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ నంబర్ 9849783528. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలకల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి 10వ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష వ్రాయి విధానము సరళిని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా బాధ్యులు పర్యవేక్షించాలని ఇన్విజిలేటర్స్ను ఆదేశించారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు ఉండాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు దివంగత ఉమామహేశ్వరరావు భార్య మాదాబత్తుల నాగరత్నం న్యాయవాది దొమ్మేటి రవితేజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిపించాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను, తన కుమారులను మానసికంగా భయభ్రాంతులను చేస్తున్న న్యాయవాది దొమ్మేటి రవితేజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మిసెస్ని, నా పేరు మాదాబత్తుల నాగరత్నం. ఉమామహేశ్వర డాక్టర్ గారు ఎవరు మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదండి. బాగా ఫేమస్ డాక్టర్ గారు. ఆయన మంచితనం అంతా మీ అందరికీ తెలుసు. ఆ డాక్టర్ గారు చనిపోయాక మన కోవిడ్లో ఆగస్టు 6, 2020లో చనిపోయారండి. కోవిడ్లో చనిపోయారు ఆయన చనిపోయాక నాకు కూడా బాగాలేదు. నేను సివియర్గా బాధపడ్డాను. తర్వాత నాకు 2 బాబులు అండి. పెద్ద బాబు వైజాగ్లో చదువుతున్నాడు, జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు మెడిసిన్ చదువుతున్నాడు, వైజాగ్లో ఉంటున్నాడు. నేను ఇంటి ఒక్కదైనా ఉంటున్నాను. ఉండటం వల్ల నాకు దొమ్మేటి రవితేజ అన్న అతను హైకోర్టు లాయర్. నేను మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, నేను అన్నీ మీకు క్లియర్ చేస్తానండి. చెప్పండి. ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీకు క్లియర్ చేస్తాను, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నేను సెక్యూర్గా ఉంటాను అని చెప్పి తను నాకు పరిచయం ఇచ్చాడండి. అతడు వచ్చి మా సైట్ ఒకటి చెప్పండి, మాకు గొల్లగాంలో సైట్ ఉందండి. అంటే చాలా సైట్లు ఉన్నాయి. మా డాక్టర్ గారు హౌసెస్, సైట్స్ అన్నీ ఉన్నాయి కదండి. ఆ సైట్ వైఎస్ఆర్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సహా
7 నిందితులు నూజివీడు 2వ అదనపు ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. 2018 జూన్ 25న కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి వాయిదాకు గత నూజివీడు కోర్టుకు వైఎస్ఆర్సీపీ నాయకులు రాలేదు. దాంతో న్యాయమూర్తి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో సహా 6గురికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ అమలుకు హనుమాన్ జంక్షన్ పోలీసులు వెళ్తే ఇంటి వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చారు. తాజాగా వారందరూ న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నేరటి కుంట్లో నుండి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న అక్రమార్కులకు చెందిన లారీలను, జేసీబీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో నేరటికుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. డబల్ బెడ్రూమ్లకు ప్రైవేట్ కాంట్రాక్టర్ దుర్గారెడ్డి గారు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వీఆర్ఏలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోగలరు. మేము ఈరోజు బోర్పట్ల యువకులము వచ్చి ఇక్కడ మట్టిని నిలిపివేయడం జరిగింది. చాలా ఇదే కాదు, ఇంతకుముందున్న పెద్ద పెద్ద కుంటలను కూడా వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ స్వార్థాల కోసము, ఫామ్ హౌస్ల కోసము, వాళ్ళ రోడ్ల కోసము అక్కడ ఇక్కడ అనవసరంగా దుర్వినియోగం చేసి తీయాల్సిన లోతు కంటే ఒక 5-6 ఫీట్లు తీయాల్సిన లోతు కంటే 8 ఫీట్లు 10 ఫీట్లు లోతు తీసి అనవసరంగా పెద్ద పెద్ద గుంతలు చేసి దీనివల్ల మనుషులు ఎంతోమంది చనిపోతున్నారు. మేకల కాపర్లు, ఎడ్ల కాపర్లు వచ్చి దీనిలలో చనిపోతున్నారు. ఎలాంటి మైనింగ్ లేకుండా దుర్గారెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా అధికారులను భయపెడుతూ, అధికారులు చూసి చూడనట్టు కూడా ఈ విషయంలో పట్టించుకుంటున్నారు. కాబట్టి మేమంతా యువకులం వచ్చి ఈరోజు ఇక్కడ బోర్పట్లలో మట్టి తరలింపును అడ్డుకోవడం జరిగింది. దయచేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇరిగేషన్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తాం, కలెక్టరేట్ వద్దకు వెళ్ళి కంప్లైంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు భవానీ ప్రసాద్, దొమ్మలపాటి యశస్వి రాజ్, సుధాకర్, మోడెం సిద్దప్ప, వెంకటేష్, శ్రీనివాసులు, నరసింహ, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు అన్ని సాక్ష్యాధారాలు ఉంటే ఈ 4 సంవత్సరాల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ మదనపల్లె నవాజ్ బాషా గారు, మదనపల్లె పట్టణ ప్రథమ పౌరురాలు మనూజారెడ్డి గారు, మరికొంతమంది యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మదనపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మీద
స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాటికి నిర్దిష్టంగా ఈరోజు నేను సమాధానాలు ఇస్తున్నాను. ఆయన మొదటగా ఆరోపణ చేసింది స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్ల అవినీతి జరిగిందని, దానిపైన చంద్రబాబు నాయుడు జైలుకి పోతాడు తొందరలో అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక అభివృద్ధి సంస్థ. సిమెన్స్ కంపెనీ ద్వారా టెక్ కంపెనీలు, IIITలు, ఐటీ విద్యా సంస్థలకు శిక్షణ ఇవ్వడం ద్వారా అనేక మంది, దాదాపు 64,000 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మరో 2 లక్షల మందికి కూడా శిక్షణ కల్పించింది. అటువంటి దాంట్లో సభ్యులు ఎవరు ఉంటే మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రావత్ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఈరోజు మీ గవర్నమెంట్లో ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మరి వారు తప్పు చేసినారని మీ ఉద్దేశమా? అక్కడ పెట్టుబడి పెట్టింది 270 కోట్లు అయితే 370 కోట్లకి అక్కడ అవినీతి జరిగిందంటారు. కేవలం 10% మాత్రమే ప్రభుత్వ వాటా అందులో ఉంది. నిజాలు తెలుసుకోవాలి మాట్లాడే ముందు. దానికి సంబంధించి పూర్తిగా IIIT ఇడుపులపాయ కూడా అక్కడ ఇచ్చినప్పుడు, ఇడుపులపాయలో అక్కడ నిజ నిర్ధారణ కమిటీ విచారణ జరిపినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని రిటర్న్ రాతమూలకంగా అక్కడ ప్రిన్సిపల్ సబ్మిట్ చేసినటువంటి సందర్భం. మరి ఇంకో విషయం ఏమంటే, మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. సమ్మిట్లో ఏం చెప్పారంటే, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ ద్వారా చాలా గొప్పగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము, బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పి మీ ప్రభుత్వం అధికారులే అక్కడ ప్రొజెక్ట్ చేశారు. నెంబర్ 2 పాయింట్. ఈ విధంగా బయట ఒక రకంగా చెప్తూ ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోయింది, మీరు 16 లక్షల కోట్ల అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు పాలనలో అని చెప్పి గతంలో ఆరోపణలు చేసి ఉన్నారు. ఒక్కటి కూడా నిర్ధారించలేకపోయారు. పట్టిసీమలో అవినీతి జరిగిందన్నారు, పోలవరంలో అవినీతి జరిగిందన్నారు, రాజధాని భూముల్లో అవినీతి జరిగిందన్నారు, ఔటర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందన్నారు. ఏ ఒక్కటి కూడా మీరు నిరూపణ చేయలేకపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సెషన్ కోర్టులో చుక్కెదురు. మధ్యంతర బెయిల్ మంజూరు, తదుపరి విచారణ ఏప్రిల్ 13కి వాయిదా. ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకువచ్చామన్న మంత్రి కేటీఆర్. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరపున శిక్షణ అందిస్తామని వెల్లడి. హైదరాబాద్లో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ రామోజీరావును విచారించిన ఏపీసీఐడి. చిట్ ఫండ్ చట్టం నిబంధనను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఆరా. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.